देश का किसान 1 लाख रुपए के लिए 50,000 रुपए के लिए आत्महत्या करता है क्योंकि कर्ज नहीं चुका पा रहा है, लेकिन सरकार से कोई भी समर्थन नहीं मिलता। స్నేహితులారా, పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 కోసం ₹1,00,000 రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎప్పుడు ఎలాంటి సహకారం అందడం లేదు. उसके खेत खराब होते हैं, नुकसान होता है, बारिश से ओले से भुगतान नहीं मिलता, कर्ज लेना पड़ता है। उसकी बेटी की शादी होती है तो कर्ज लेना पड़ता है, उसके बच्चों को शिक्षित करना है तो कर्ज लेना पड़ता है, और सरकार की तरफ से कोई मदद नहीं आती। స్నేహితులారా, వర్షాలు పడ్డ వడగళ్ల వానతో పంటలు నష్టపోయినా వాళ్లకు ఎలాంటి పంట సహాయం దొరకడం లేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకోవటం కోసం అధికమైనటువంటి వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించటం లేదు. जो लोग मेहनत से अपने छोटे छोटे बिजनेस, छोटे कारोबार शुरू करते हैं, उनके लिए मुश्किलें बढ़ती चली गई इन 10 सालों में। उनको చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ సమస్యలు ఏటికి ఆ ఏడాది పెరుగుతూ పోతున్నాయి. नोटबंदी और जीएसटी जैसी नीतियों ने उनकी कमर तोड़ी, उनकी कमाई कम हो गई, किसान की कमाई कम हो गई, मजदूरों की कमाई कम हो गई, स्टार्टअप्स में कमाई कम हो गई, आईटी सेक्टर में कमाई कम हो गई, और जहां जहां जरूरत है वहां सब मुश्किल हो गया, सब संघर्ष बढ़ गए. స్నేహితులారా, నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టి కానివ్వండి, ఇవి రావడం వల్ల సామాన్యుని యొక్క నడ్డి విరిగిపోయింది. రావాల్సినటువంటి పెట్టుబడులు రావడం లేదు, వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యాపారాలు కుంటుపడిపోయాయి, విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగాలో అది జరగడం లేదు, అది ఎక్కడ ఎవరి కోసం జరగాలో వాళ్ళ కోసం మాత్రమే జరుగుతోంది. आपने पल्लमूरू रेंगारेड्डी प्रोजेक्ट के लिए नेशनल स्टेटस मांगा, आपको मिला? మన ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి డబ్బులు అడగటం జరిగింది, అది మనకు వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? नहीं मिला. आपने आईआईएम, केंद्रीय विद्यालय, मेडिकल कॉलेज, नवोदय विद्यालय मांगा, इनमें से एक भी आपके क्षेत्र में आया? ఐఐఎం, మెడికల్ కాలేజ్, నవోదయ లాంటి విద్యా సంస్థలు మన ప్రాంతానికి కావాలని మనం ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం మనకి ఎప్పుడైనా ఇచ్చిందా? आपने फंड्स में अपना हिस्सा मांगा, बाढ़ से राहत के लिए मुआवजा मांगा, आपको मिला? మనం మన సంక్షేమం కోసం ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి పథకాలను మనం అడిగాం, మనకు రుణమాఫీ కావాలని అడిగాం, కానీ ప్రభుత్వం ఎప్పుడైనా మనకిచ్చిందా? गाजीपेट कोच फैक्ट्री और ट्राइबल यूनिवर्सिटी को पूरा करने की मांग थी, बनना शुरू हो गया था कांग्रेस के समय, फिर इन्होंने खत्म नहीं किया, काम पूरा नहीं किया. आपको इसके बारे में अच्छी जानकारी होगी. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, అలాగే ఇతరత్ర గొప్ప పనుల్ని మనం ఇక్కడ ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ పనులు అప్పుడు ప్రారంభమయ్యాయి, కానీ ఆ పనులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ పూర్తిగా ఆగిపోయాయి.